హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో వృద్ధులు తీసుకునే ఆసరా పెన్షన్లపై జూన్ 1వ తారీఖు నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకుని రాబోతుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఎవరైతే తెలంగాణలో సీనియర్ సిటిజన్స్ ఉంటారో అటువంటి వాళ్ళు తీసుకునే ఆసరా పెన్షన్లపై ఈ కొత్త రూల్స్ అనేవి వర్తిస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునే వృద్ధులు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జూన్ నుంచి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోకపోతే మీకు వచ్చే ఆసరా పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ కేవైసీని ఎలా కంప్లీట్ చేసుకోవాలి, సో మనం ఎక్కడికి వెళ్ళి ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలి, కేవైసీని కంప్లీట్ చేసుకోకపోతే మనకు వచ్చే ఆసరా పెన్షన్ అనేది ఆగిపోతుందా లేదా అనేది వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు తీసుకునే ఆసరా పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి. సో ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వృద్ధులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా కేవైసీ అనేది తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ కేవైసీ అనేది మనం ఎలా చేసుకోవాలంటే ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇంతకు ముందు అంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం మనం కేవైసీని కంప్లీట్ చేసుకోవాలంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి మనము కేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉండేదన్నమాట. మీ సేవా సెంటర్కి వెళ్ళి మనం ఆధార్ కార్డుని కనుక తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు కేవైసీని కంప్లీట్ చేసి మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు ఆ రూల్ అనేది లేదు. సో ఇప్పుడు అయితే ఎట్లా ఉందంటే కేవైసీ కంప్లీటింగ్ అనేది మనం మీ సేవా సెంటర్కు వెళ్ళి మన ఆధార్ కార్డుని అప్డేటింగ్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అది ఫింగర్ ప్రింట్ కావచ్చు, లేదంటే మన ఫేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇలా మన ఆధార్ కార్డులో ఏదైనా సరే ఒకటి అప్డేటింగ్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళలో ఎవరైతే జరిగిన 10 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేటింగ్ అనేది చేయించలేదు అటువంటి వారి పెన్షన్లు మాత్రమే ఆగిపోతాయి. ఎవరైతే గత 10 సంవత్సరాల్లో ఆధార్ కార్డులో ఏదో ఒక అప్డేట్ అనేది చేయించారో అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటే చెప్తూ ఉంది, 10 సంవత్సరాల్లో మీరు ఏదో ఒక అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి. జరిగిన 10 సంవత్సరాల్లో మీ ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేట్ కనుక లేనట్లయితే ఆ ఆధార్ కార్డు అనేది ఆగిపోతుంది. దాన్ని మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఆసరా పెన్షన్ తీసుకునే వృద్ధులు ఫస్ట్ మీ సేవా కేంద్రానికి కానీ లేదంటే ఆధార్ అప్డేట్ సెంటర్కి కానీ వెళ్ళి ఒకసారి మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోండి. అక్కడ అప్డేట్ చేయించడమే కాదు, మీకు ఏ బ్యాంకులో అయితే పెన్షన్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకు కూడా వెళ్ళి ఒకసారి కేవైసీని కంప్లీట్ చేసుకోండి. బ్యాంకుకు వెళ్ళి కేవైసీ ఫామ్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట. ఆ ఫామ్ని నింపి మీరు బ్యాంకుకి సబ్మిట్ చేసినట్లయితే ఇంకొక 10 సంవత్సరాల వరకు మీరు తీసుకునే ఆసరా పెన్షన్కు ఎటువంటి డోకా అయితే ఉండదు. సో ఆధార్ కార్డు కనుక డీయాక్టివేట్ కనుక అయినట్లయితే మనకు బ్యాంకు వాళ్ళకైతే తెలిసిపోతుందన్నమాట. సో బ్యాంకు లావాదేవీలన్నీ కూడా వాళ్ళు స్టాప్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీ ఆసరా పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆసరా పెన్షన్ తీసుకునే వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఒక్కసారి మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోండి. ఇలా కనుక చేయకపోతే జూన్ నుంచి మీ ఆసరా పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది.